వంకాయతో ఎండు చేప కలిపి వండామనుకోండి, టేస్ట్ అద్దిరిపోద్ది. అందులో ఒక్క మునక్కాయ పడిందనుకోండి, దీన్ని తలదన్నే కూరే లేదండి. మాకు సముద్రం చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే మాకు ఇలా ఎండు చేపలు, రొయ్యలు, మెత్తాళ్ళు ఇవన్నీ కూడా చాలా ఫ్రీక్వెంట్గా దొరుకుతాయి. ఈ వంకాయ ఎండు చేప పులుసు మంచి టేస్ట్తో రావాలంటే నేను ఈ వీడియోలో చూపించినట్టు చేయండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. పెద్ద గోలీ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఇది నానేలోపు మిగతా పనులు చూసుకుందాం. ఇలాగుంటాయండి చేప ముక్కలు. అంటే ఎండు చేప అంటే ఇలా వస్తుంది అనమాట. దాని మీద ఏమి ఎక్కువ పులుసు గిలుసు ఇవి ఏమి ఉండవు. నీళ్ళల్లో కొంచెం నానేసి ఇట్లా అంటే పైదంతా కూడా పోతుందన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్. ఇదిగో కడిగిన తర్వాత ఇలా తెల్లగా ఉంటాయి. ఇప్పుడు 3 వంకాయలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 మునక్కాయలు తీసుకొని వీటన్నిటిని కట్ చేసుకొని ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేస్తే వంకాయలు అనేవి నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఒట్టి జీలకర్ర వేసుకొని ముక్కలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ ముక్కలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు వేసుకోమన్నానంటే ఇవన్నీ పులుసులో ఉడికితే చాలా బాగుంటాయి. వేగితే మీకు ఆ టేస్ట్ అనేది రాదనమాట. ఆ పులుపు కారం ఇదంతా రాదు. ఇప్పుడు పసుపు కొంచెం, 2 టేబుల్ స్పూన్ల కారం, ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే అది ఆల్రెడీ ఉప్పు చేప కాబట్టి తగ్గితే కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే కష్టం. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి ఒక్కసారి. అంటే మొత్తం ఆ ముక్కలకంతా కూడా పసుపు, కారం, ఉప్పు పట్టేటట్టుగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకొని 5 నిమిషాలు అస్సలు కదిలించకుండా ఇలా వదిలేయాలి. చూసారా, మగ్గిపోయినట్టుగా కనిపిస్తున్నాయి కదా. వంకాయ చాలా ఈజీగా ఉడికిపోతుందండి. సో ఇప్పుడు అడుగు అంటిందో లేదో ఒక్కసారి కలిపెట్టుకొని చేప ముక్కలు ఏవైతే కడిగి పెట్టుకున్నామో అవి వేసుకోవాలి. ఇప్పుడే మనం ఎంత కలుపుకున్నా కానీ తర్వాత కలిపితే ఏమవుతుందంటే ముక్క విరిగిపోతుంది, తెలుసు కదా. చింతపండు ఏదైతే నానేసుకున్నామో దాని నుండి ఇలా రసం తీసుకొని వడకట్టుకుంటే అవేం రాకుండా ఉంటాయి కదా. సో అవి ఒక 2 కప్పుల్లాగా వాటర్ యాడ్ చేసుకొని పోసుకోవాలన్నమాట. ఇప్పుడు చక్కగా ఒకసారి బాగా కలుపుకొని మొత్తం, అంటే ఇప్పుడైతే ముక్క ఇరగదు కదా, పచ్చిగా ఉన్నాయి కాబట్టి కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు కదిలించకుండా ఉడకబెట్టుకోవాలి. చూసారా, చక్కగా ఉడికిపోయిందండి. మనకి చేప ముక్క కూడా ఉడికిపోయింది. ఇప్పుడు కాస్తంత కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా చేత్తోనే కలుపుకోవాలి. మళ్ళీ గరిటె పెట్టారనుకోండి వంకాయ ముక్క అయినా సరే లేదంటే చేప ముక్క అయినా సరే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ టైంలో ఉప్పు ఏదన్నా కాస్త తగ్గితే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేనండి, మన పులుసు అయితే అయిపోయింది. ఎండు చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసారు కదా. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పులుసు ఎప్పుడైనా సరే మనం చేసినప్పుడు కంటే ఒక పూట ఆగి తింటే చాలా టేస్ట్ వస్తుంది. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.